సెకండ్ ఫేజ్కి రెడీ అయ్యారు. ఏంది ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కడుతున్నారు మళ్ళీ? రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. అదే రకంగా అన్నమాట ప్రకారం రెండవ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాదు కాగజ్నగర్ సిర్పూర్ కాగజ్నగర్ దగ్గర రెండో విడత లాంఛనంగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఈ విడత 2000 ఇళ్ళు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ విడతలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? 500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రులు ఎవరైతే వచ్చారో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ద్వారా అసంపూర్తిగా కట్టుకొని ఉండి ఫౌండేషన్ కట్టి పైన టార్పల్ కప్పుకొని జీవించే కుటుంబాలకు కానీ, లేకుంటే స్లాబ్ లెవెల్కి కట్టి స్లాబ్ వేసే స్తోమత లేక ఆగిపోయిన నిరుపేదలు కానీ, అదే రకంగా ఆనాటి 10 సంవత్సరాల దొరలు ఏవైతే గొప్పలు చెప్పుకుంటున్నారో గృహలక్ష్మి ద్వారా ఇచ్చిన ఇల్లు వివిధ స్థాయిల్లో కట్టి వదిలేసిన వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకుందామని మొదలెట్టి వారి ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఈ రెండో విడతలో 500 ఇళ్ళు అటువంటి ఇళ్ళు కూడా కట్టే ఎసులుబాటు దీంట్లో కల్పిస్తున్నాం. 1500 జనరల్గా ఇచ్చారు. ఇక మిగిలిన 1500 రొటీన్గా ఏదైతే ఫౌండేషన్ నుంచి తవ్వి కట్టడం కోసం ఇవ్వటం జరుగుతుంది.